ఏదైనా ప్రభుత్వ నిర్ణయం మీద వ్యతిరేకత ఉన్నా లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నా మీరు నిరసన చేసే హక్కు మీకు ఉంది. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి, ఒక పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీద చేసే హక్కు ఉందని చెప్పేసి భావించట్లా. కేవలం కొంతమంది ఏదో కలగటమో లేకపోతే లేని అపాయాలు సృష్టించడం, నేనేదో ఎన్టీఆర్ జిల్లా ఉద్దంగారు పార్సాది గారు అని ఒక ప్రచారం తీసుకొచ్చి కేవలం ప్రతిపక్షం కొంతమంది వ్యక్తులు అబద్ధపు ప్రచారాల మీద బ్రతకడం అలవాటు పెడతాం మూలంగా ఇటువంటి అపోహ సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎన్టీఆర్ ఉద్దంగా నేను ఎక్కడ చెప్పడా, క్యాబినెట్ లో కూడా మాట్లాడాను. సార్ మీరు న్యూజిలాండ్ లో కూడా మీరు హామీ ఇచ్చారు, దయచేసి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వచ్చిందో క్యాబినెట్ లో ఆ రోజు కూడా చెప్తే రాంప్రసాద్ నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు చెప్పానని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తు చేసుకుంటూ పోయింది. ఇటీవల కమిటీకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక బాధ్యత కలిగిన మంత్రిగా డిమాండ్స్ చాలా ఉన్నాయి. కైకలూరు కృష్ణా జిల్లాలో పెట్టాలని, మనది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా పెట్టాలని అవి ప్రపోజల్స్ ఉన్నాయి. కృష్ణాలో పెడతారా లేకపోతే ఎన్టీఆర్ లో చేస్తారా, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజించేటప్పుడు అనుకూలంగా ఒక ఇబ్బంది లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పాను తప్ప మన బాధ్యత కలిగిన వాళ్ళు మన డిమాండ్, మన నియోజకవర్గ ప్రజల డిమాండ్ ప్రభుత్వం తీసుకెళ్లారు. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అపోహ సృష్టించాలని ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎప్పుడైనా సరే నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని నాకు తప్పకుండా సాకారం చేయడానికి నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని చెప్పేసుకోవాలి సందర్భంగా ఎక్కువ చేస్తాను. మరి కొంతమంది కావాలని కులాలను రెచ్చగొడటం, విద్వేషాలు రెచ్చగొట్టడం, లేకపోతే గ్రూపులు సృష్టించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సరే మీ స్వార్థం కోసం ఏం చేసుకున్నా కాబట్టి ఇది అప్రయత్నం లేదు. కానీ కులాల మధ్య తగాదాలు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినా లేకపోతే ఏమైనా సృష్టించినా దాన్ని మాత్రం సహించుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భయం కానీ అవమానించే విధంగా, దళితులను అవమానించే విధంగా మీరు వ్యాఖ్యానాలు చేసిన దాన్ని కూడా సహించాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను. నా అభిప్రాయం అన్ని వర్గాలు కూడా గౌరవించబడాలి, అన్ని వర్గాలు కూడా సమానమైన అవకాశాలు లభించే విధంగా చేయాలి అనేది నా తాపత్రయం చెప్పేసి మనం చేస్తాను. నా దగ్గర ఒకటే లక్ష్యం. నేను కొంతమందికి ఉంది, సాది గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు తిన్నగా, మా నాయకత్వం ఏమైపోతుంది, సాది గారిని ఈసారి ఆ సంగతి చూస్తాను. ఎప్పుడు ఏ అవకాశం వచ్చా నా సంగతి చూసుకొని భగవంతుడు